అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'రావణ్ చెరలో సీత' 9వ భాగం. రచయిత నానిగారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. కథ నచ్చితే హైప్ చేయండి. ఏం పెంచావయ్యా మనిషిని! మనిషికి రాక్షసుడికి తేడా లేకుండా పెంచావని అనుకుంటూ చచ్చిన వాళ్ళని చూస్తుంది. అందరినీ ఉరివేసి వేలాడదీశాడు. ఎందుకో అర్థం కావట్లేదు. వైషు సందేహం అర్థమైనట్టుగా అబ్బాజాన్ ఆమెతో ఏమా, ఇంతమందిని ఎందుకిలా చంపారని చూస్తున్నావు కదా! వైషు ఆ అన్నట్టుగా తలూపుతుంది. అబ్బాజాన్, మొన్న నీ రూంలోకి ఒక పామొచ్చినప్పుడు బయట సెక్యూరిటీగా ఉంది. వీళ్ళే తల్లి. వైషు షాకై వాళ్ళ వైపే చూస్తుంది. నా రూంలోకి పాము వచ్చినందుకు ఇంతమందిని చంపేశారా అని అనుకుంటూ బెల్లం కొట్టిన రాయిలా అలాగే ఉండిపోయింది. జగపతిరావు మరియు వరదరాజులు ఇద్దరూ శ్రీలంక వెళ్లాలని బయలుదేరారు. కానీ శ్రీలంక వెళ్ళడానికి ఫ్లైట్స్ మరియు షిప్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేయడంతో వెళ్ళలేక తిరిగి హైదరాబాదే చేరుకున్నారు. జగపతి ఇలా అయిందేంటి? అసలు ఫ్లైట్ క్యాన్సిల్ చేయించడం ఏంటబ్బా అని అనుకుంటాడు. వరదరాజులు చెప్పాను కదా జగపతి, వాడు ఈ యుగంలో పుట్టిన రెండవ రావణాసురుడు అని, వాడి ప్లేస్ కి రాకూడదు అని అన్నింటినీ క్యాన్సిల్ చేయించేశాడు జగపతి. ఇప్పుడు ఏం చెయ్యాలి అని అడుగుతాడు. దానికి వరదరాజులు ఆల్రెడీ రోహిత్ వాళ్ళు శ్రీలంకకి వెళ్ళిపోయారంట. ఇక వాళ్ళ మీద నమ్మకాలు పెట్టుకోవడమే అని అంటాడు. నా కొడుకు అక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో ఏంటో అని జగపతి బాధపడతాడు. సొంత కొడుకు మీద కూడా ఇంత ప్రేమ ఉండదేమో కదా అని అంటాడు వరదరాజులు. ఊరుకో, వాడు నా కొడుకు కాకపోయినా ఇష్టంగా చూసుకున్నా అని అంటాడు జగపతి. అవసరం కోసమే కదా అంటాడు వరదరాజులు చురుగ్గా. జగపతి ఒక చూపు చూడగానే వరదరాజులు సైలెంట్ అయిపోయి ఏం చేయాలో అని ఆలోచనలో పడతారు. వైషు షాక్ అయి చూస్తుంటే అబ్బాజాన్, ఏమా, రావణ్ అంటే భయంగా ఉందా అని అడుగుతాడు. వైషు ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చుంటుంది. అబ్బాజాన్ నవ్వుతూ, నీ కళ్ళు చూస్తుంటేనే అర్థం అవుతోంది రావణ్ అంటే భయమని. నువ్వేం అనుకోకపోతే నీకొక మాట చెప్పనా అమ్మాయి అని అంటాడు. వైషు తలెత్తి ఏంటన్నట్టుగా చూస్తుంది. అబ్బాజాన్, మన కళ్ళు చూసే ప్రతిదీ నిజం అనుకోవడం మనిషికి ఉన్న అతిపెద్ద వ్యాధి. రావణ్ మంచోడు, ఇదంతా కూడా నాటకం అని నేను చెప్పట్లేదు. కానీ నీ కళ్ళు చూసేవి మాత్రం పై రూపాలే. లోపల ఉన్నవి నువ్వు తెలుసుకోవాలంటే అది నీ వల్ల అయితే కాదు అంటాడు. మరి ఎవరి వల్ల అవుతుంది అని అడుగుతుంది వైషు. రావణ్ భార్య వల్ల అవుతుంది అంటాడు అబ్బాజాన్. వైషుకు అర్థం కాక అయోమయంగా చూస్తుంటే అబ్బాజాన్ చిన్నగా నవ్వి, చెప్పాను కదమ్మాయి, వైష్ణవి వల్ల ఇక్కడ ఏం జరగదు. కానీ రావణ్ భార్య అనుకుంటే అన్నీ జరుగుతాయి అని అంటాడు. అంటే ఏం జరుగుతాయి అని అంటుంది వైషు. రావణ్ భార్య అనుకుంటే ఈ ప్రపంచమే తన కాళ్ళ దగ్గరకు వస్తుంది. కావాలంటే ఒక్కసారి ట్రై చేసి చూడు అని అతని ఫోన్ తీసి ఇస్తాడు. వైషు కొంచెం బెరుగ్గానే ఆ ఫోన్ తీసుకొని చూస్తుంది. అందులో రావణ్ బేటా అని నెంబర్ నొక్కి ఉంటుంది. వైషు చేతులు వణుకుతున్నాయి. అయినా కూడా ధైర్యం చేసి అతనికి ఫోన్ చేస్తుంది. ఫోన్ రింగ్ అవుతుంటే వైషు గుండె మోగుతున్నట్టుగా ఉంది. 2 రింగ్స్ తర్వాత హలో అన్న రావణ్ వాయిస్ విని ఆమె అలా ఉండిపోయింది. ఇటు నుంచి ఏం రెస్పాన్స్ రాకపోయేసరికి రావణ్ మళ్ళీ, అబ్బాజాన్, నేను మాట్లాడేది మీకు వినిపిస్తోందా అని అడుగుతాడు. ఎప్పుడు బేస్ వాయిస్ తో కొట్టినట్లుగా ఉండే మాట ఇప్పుడు మెల్లగా వినపడడంతో ఆమె అలా ఉండిపోయింది. అప్పుడు కూడా ఇటు నుంచి ఏమీ సౌండ్ లేకపోయేసరికి రావణ్ మెల్లగా వైష్ణవి అని పిలుస్తాడు. తన పేరుని రావణ్ నోటి నుంచి వింటుంటే తెలియని కొత్త ఫీలింగ్ వస్తోంది వైష్ణవికి. వైష్ణవి, నువ్వేనా మాట్లాడుతోంది అని అడుగుతాడు రావణ్. ఆ, నేనే రావణ్ గారు అని అంటుంది వైషు. ఆ చెప్పు, ఎందుకు కాల్ చేశావు అని అడుగుతాడు రావణ్. వైషుకి ఏం చెప్పాలో తెలియక అబ్బాజాన్ వైపు చూస్తుంది. ఆయన వెంటనే నాకు ఆకలవుతుందని చెప్పు అని సైగలు చేసి చూపిస్తాడు. ఇది చెప్తే నన్ను ఎన్ని తిడతాడు అని మనసులో అనుకుంటూనే నాకు ఆకలవుతుందండి అని చెప్తుంది వైష్ణవి. రావణ్ కొంచెం సీరియస్ గా ఇంట్లో ఎవరూ లేరా అని అడుగుతాడు. వైషుకి ఏం మాట్లాడాలో అర్థం కాక తికమక పడుతుంటే అబ్బాజాన్ ఒక పక్క సైకిల్ చేస్తూ బయట బయట అని చెప్పు అని అంటూ చూపిస్తాడు. వైషు భయంగానే నాకు బయట తినాలని ఉందండి అని అనేస్తుంది. ఆ మాట వినగానే యువతల నుంచి కాల్ కట్ అయిపోతుంది. వైషు ఆయన వైపు చూసి, కాల్ కట్ అయిపోయింది అంకుల్ అని అంటుంది. అబ్బాజాన్ తనని చూస్తూ, అంకుల్ కాదమ్మా, తాతయ్య అని పిలు, నా వయసుకు అదే బాగుంటుంది అని అంటాడు. అబ్బాజాన్ అలా అనగానే వైషుకి ఎందుకో మనసులో గుచ్చినట్టుగా అనిపిస్తుంది. వైషు కొంచెం ఎమోషనల్ అయ్యి తాతయ్య అని పిలుస్తుంది. అబ్బాజాన్ ఆమె తల మీద చెయ్యి వేసి, ఈ పిలుపు చాలమ్మా, నా రావణ్ నీ దగ్గర బాగుంటాడు అని ధైర్యం ఇచ్చింది.
వైషుకి ఏమీ అర్థం కాక చూస్తూ ఉంటే, అబ్బాజాన్ వాడు రాక్షసులా మారడానికి ఒక రకంగా నేను కూడా కారణమే తల్లి. వాడిని ఈ లోకం నుంచి కాపాడాలని అనుకున్నాను కానీ, వాడిలో పెరుగుతున్న రాక్షసత్వానికి అడ్డుకట్ట వేయలేకపోయాను. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, నా రావణ్ ఏదో ఒక రోజు చనిపోతే అందరూ కూడా వాడి చావుని పండుగ చేసుకుంటారు. కానీ వాడి శవాన్ని మోయడానికి కూడా ఎవరూ రారేమో అని ఆయన కన్నీళ్లు పెట్టుకుంటుంటే వైషుకి కొంచెం బాధగా అనిపించింది. ఆయన చెయ్యి పట్టుకుంటుంది. ఆయన కొంచెం తేరుకొని, మా రావణ్‌కి ఇప్పటిదాకా ప్రేమంటే ఏంటో తెలియదు. కనీసం మనస్ఫూర్తిగా ఎలా నవ్వాలో కూడా తెలియదు. చిన్న వయసులో పడిన అచ్చు ముద్ర జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది అన్నట్టుగా వాడిని కూడా అలాంటిదొకటి వెంటాడుతూనే ఉంది. ఆయన వైషు వైపు చూసి, చూడమ్మా, రావణ్ జీవితంలో కానీ, వ్యాపారంలో కానీ, చివరికి ఇంట్లో పని మనిషిగా కూడా ఒక్క ఆడది కూడా వాడి జీవితంలో లేదు. అలాంటిది ఒక అమ్మాయిని పెళ్లి పీటల మీద నుంచి లాక్కు రావడమే కాకుండా, ఆ అమ్మాయి మెడలో తాళి కట్టాడు అనగానే మా అందరికీ పెద్ద షాక్ తగిలినట్టుగా అనిపించింది. వైషు కూడా షాక్ అయి, ఒక్క అమ్మాయి కూడా లేదా రావణ్ గారి లైఫ్‌లో అని అడుగుతుంది. అబ్బాజాన్ 10 ఏళ్ల వయసు. అప్పుడు వాళ్ళ అమ్ముండేది. ఆ తర్వాత వాళ్ళ అమ్మ చనిపోవడంతో ఇప్పటిదాకా ఒక అమ్మాయి కూడా లేదు. మళ్ళీ ఇన్నాళ్ళకి నిన్నే వాడి జీవితంలోకి బలవంతంగా తీసుకొచ్చుకున్నాడు అని చెప్తాడు. ఎందుకు అని అడుగుతుంది వైష్ణవి. దానికి కారణం రావణ్‌కి తప్ప ఇంకెవరికీ తెలియదు అంటాడు అబ్బాజాన్. అలా అయితే ఎలా తెలుసుకోవాలి? అడుగుతుంది వైషు. చెప్పాను కదా! వైష్ణవి అనుకునే దానికంటే రావణ్ భార్య అనుకుంటేనే అన్నీ తెలిసిపోతాయని అంటాడు అబ్బాజాన్. ఎలా తెలుస్తాయి? అడుగుతుంది వైషు. ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని స్పీడ్‌గా వెళ్ళిపోయాడు కదా! అని అంటాడు అబ్బాజాన్. ఆ! అబ్బాజాన్ వాచ్ చూసుకొని, మనం ఫోన్ చేసే టైంకు రావణ్ ఖచ్చితంగా 20 కిలోమీటర్లు దాటేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడు అక్కడి నుంచి ఇంటికి రావాలంటే ఎలా కాదు అనుకున్నా కొన్ని మినిట్స్ పైనే పడుతుంది. మనం ఫోన్ చేసి కరెక్ట్‌గా 3 నిమిషాలవుతుంది. నాకు తెలిసి ఇంకొక 10 సెకండ్స్‌లో రావణ్ కార్ ఇంటి ముందు ఆగుతుంది చూడు అంటాడు అబ్బాజాన్. వైషు లెక్కలు వేస్తూ అసలు వస్తాడంటారా? అది కూడా నేనడిగిన ఒక మాట కోసం అని అంటుంది. ఒక వస్తువును కొనుక్కోవాలి అంటే దాని క్వాలిటీ చూడాలి. ఒక మనిషిని తెలుసుకోవాలి అంటే వాళ్ళ క్యారెక్టర్ చూడాలి అని అంటాడు అబ్బాజాన్. అంతలోనే ఇంటి గేట్ తీస్తున్న సౌండ్ రావడంతో వైషు షాకింగ్‌గా ఆయన వైపు చూస్తుంది. ఆయన మాత్రం చెప్పాను కదా! అక్కడుంది రావణ్ అని అంటాడు. రావణ్ కార్ నేరుగా ఇంటి గుమ్మం ముందు ఆగుతుంది. అబ్బాజాన్ వైపు చూసి, "వచ్చాడు చూసావా" అని అంటుంటే వైషు మాత్రం ట్రాన్స్‌లోనే ఉండిపోయింది. కార్ దిగి రావణ్ ఇంట్లోకొచ్చి ఏ మాట మాట్లాడకుండా వైషు చెయ్యి పట్టుకొని తీసుకెళ్తాడు. వైషు అతని వెంట వెళ్తూనే ఆయన వైపు చూస్తుంది. ఆయన చేతులతోనే ఎంజాయ్ అని అన్నట్టు సైగ చేసి చెప్తాడు. రావణ్ ఆమె చెయ్యి పట్టుకొని తీసుకెళ్తుంటే ఆ క్షణం అతను రావణాసురుడిలా అనిపించలేదు. కానీ ఇంకేదో భావం ఏర్పడుతుంది ఆమెకు. అతని వెంట బయటకు తీసుకెళ్లి కార్‌లో ఎక్కమంటాడు. అనుకుంటే కార్‌ని దాటేసి ముందుకు వెళ్తాడు. అతను ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో అర్థం కావట్లేదు. కానీ అతని నుంచి ఎలాంటి హాని కలగదు అనే ధైర్యంతో అతని వెంట నడుస్తోంది. రావణ్ ఆమెను తీసుకెళ్లి నేరుగా హెలికాప్టర్ ముందు నిలబెడతాడు. వైషు కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. హెలికాప్టర్ అలాగే రావణ్‌ని. ఎక్కడికి తీసుకెళ్తున్నావు రోహిత్ అని అడుగుతున్నా కూడా ఏమీ మాట్లాడకుండా మార్టిన్ చెయ్యి పట్టుకొని తీసుకెళ్తున్నాడు. రోహిత్ కొంచెం ముందుకి వెళ్ళగానే చుట్టుపక్కలంతా కూడా చూస్తూ ఉంటాడు. మార్టిన్ అడుగుతూ ఉంటే రోహిత్ ఉష్ అని అతన్ని సైలెంట్‌గా ఉండమని చెప్తాడు. మార్టిన్ సైలెంట్ అయ్యి కొంచెం ముందుకు వెళ్ళి చూస్తాడు. అక్కడి నుంచి రావణ్ కోట చాలా క్లియర్‌గా కనపడుతుంటుంది. రోహిత్ మార్టిన్‌ని తీసుకొని ముందుకు వెళ్ళగానే రావణ్ కోటకి పొలిమేరలాగా ఒక కంచె వేసి ఉంటుంది. రోహిత్, అంకుల్ నేను లోపలికి వెళ్తున్నాను. ఎలా అయినా వైషుతోనే నేను బయటకొస్తాను అని అంటాడు. నో రోహిత్, ఇది నీ ప్రాణాలకే ప్రమాదం. ఇంకేదైనా దారి ఉందేమో చూద్దాం. ఈ ఒక్కసారి నా మాట విను రోహిత్ అని అంటాడు మార్టిన్. లేదంకుల్, ఇక్కడ మనం ఎవరినో నమ్ముకొని వెళ్ళే కంటే నేనే ఒంటరిగా వెళ్ళడం చాలా మంచిది. దొరికినా కూడా నా ఒక్కడితోనే పోతుందని అంటాడు రోహిత్. ఒకసారి నేను చెప్పేది విను. నిన్నిక్కడి దాకా తీసుకొచ్చింది నేను. ఇంకొంచెం టైం ఇవ్వు. ఎలా అయినా సరే వైషుని బయటకు తీసుకొద్దాం అని అంటాడు మార్టిన్. లేదంకుల్, వైషు కోసం లోపల చావడానికైనా చంపడానికైనా సరే అన్నింటికీ సిద్ధపడే ఉన్నాను. వెళ్తున్నాను. ఖచ్చితంగా వైషుతోనే బయటకొస్తాను అని అంటాడు రోహిత్. మార్టిన్ ఎంత చెప్పినా కూడా వినకుండా కంచె అవతలి పక్కకి దూకుతాడు రోహిత్. రోహిత్ కంచె దాటి రావణ్ కోట సామ్రాజ్యంలో అడుగు పెట్టగానే రావణ్ వల్ల హెలికాప్టర్ పైకి ఎగురుతుంది.
రోహిత్ దూరం నుంచి హెలికాప్టర్ని చూడగానే బయటకు వెళ్తున్నావా మిస్టర్ రావణ్ కేశవ్? శ్రీలంకలో అడుగు కూడా పెట్టకూడదు అని అనుకున్నావు. ఇప్పుడు ఏకంగా నీ ఇంటి ఆవరణలోకే అడుగుపెట్టా. వైషుని బయటకు తీసుకెళ్ళడానికి ఇంకొన్ని రోజులు చాలు నాకు అని అనుకుని ముందుకు వెళ్ళగానే ఒక సెక్యూరిటీ గన్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. వెంటనే అతని దెబ్బను కింద పడుకోబెట్టి అతని డ్రెస్ వేసుకొని సెక్యూరిటీ లాగా ఆ ఇంటి దగ్గరకు వెళ్తాడు రోహిత్. రావణ్ వాళ్ళు హెలికాప్టర్లో పైకి వెళ్తుంటే అందరూ హెలికాప్టర్ వైపే చూడటంతో రోహిత్ సింపుల్గా లోపలికి వచ్చేస్తాడు. ఎవరికీ కనపడకుండా ముఖానికి మాస్క్ కట్టుకొని ఇంటి లోపలికి అడుగు పెట్టాడు రోహిత్. అక్కడ సెక్యూరిటీని అలాగే పనివాళ్ళని గమనిస్తూ లోపలికి తిరుగుతూ ఉంటే ఒక రూమ్ నుంచి మూలుగు శబ్దం వినిపిస్తుంది. రోహిత్ ఆ సౌండ్ విని అటువైపుగా వెళ్తే అక్కడ రూమ్ లోపల నుంచి మూలుగుతున్న శబ్దం ఎక్కువగా వినిపిస్తుంది. డోర్ తెరిచే ఉంచడంతో ఎవరూ చూడకుండా వెంటనే లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తాడు. లోపల అక్కడ ఉన్నది చూసి తనని తానే కంట్రోల్ చేసుకోలేక గోడను గుద్దాలనుకుంటాడు. కానీ అతి కష్టం మీద ఆపుకొని ఏం చెయ్యాలా అనే ఆలోచనలో పడ్డాడు. రావణ్ వైషుని తీసుకొని హెలికాప్టర్లో ప్రయాణం అవుతాడు. వైషు మనసులో ఇదేమన్నా గుర్రబండ, ప్రతిసారి దీని మీద తిరుగుతున్నాడు, ఇప్పుడు తినడం కోసం దేశాలను తిప్పుతాడా అని అనుకుంటూ రావణ్ వైపు చూస్తుంటే రావణ్ మాత్రం సైలెంట్గా తన ఫోన్ చూసుకుంటున్నాడు. హెలికాప్టర్ నేరుగా ఇండియాలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఆగుతుంది. హెలికాప్టర్ నుంచి దిగగానే ఎదురుగా 3 కార్లు అండ్ జెడ్ ప్లస్ సెక్యూరిటీతో వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. రావణ్ వైషుని తీసుకొని కారులోకి ఎక్కించుకొని నేరుగా హైదరాబాద్లోని ఫేమస్ బిర్యానీ రెస్టారెంట్ బావర్చీకి తీసుకెళ్తాడు. హైదరాబాద్ని మళ్ళీ చూడడం కుదురుతుందో లేదో అని కనబడిన ప్రతి ప్లేస్ని ఎంతో ఇష్టంగా అపురూపంగా చూసుకుంటుంది వైష్ణవి. రెస్టారెంట్ లోపలికి వెళ్ళి కూర్చొని అక్కడికి తన ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేసుకున్న మూమెంట్స్ని గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటుంది వైష్ణవి. రావణ్ అక్కడికి వస్తున్నాడు అని ముందుగానే అతని మనుషులకి చెప్పడంతో వాళ్ళు అప్పటికే ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఆర్డర్ ఇచ్చి వాళ్ళు వచ్చేసరికి అన్నింటినీ టేబుల్ మీద సెట్ చేసి పెట్టారు. వైషు రెస్టారెంట్ అంతా చూస్తూ ఉంటే ఒక చోట తన కన్ను పడుతుంది. అక్కడ 4 టేబుల్స్ వేసి మొత్తం ఫుడ్ ఐటమ్స్తోనే అంతా కూడా ఫిల్ చేసున్నాయి. వైషు కొంచెం అటు పరిశీలించి చూడగానే ఆ టేబుల్స్ మధ్యలో రావణ్, వైష్ణవి అని రిజర్వ్ బోర్డ్ మీద వాళ్ళ పేర్లు కనపడడంతో షాక్ అయి చూస్తుంది. అక్కడ అటుపక్క ఒక కుర్చీ, ఇటుపక్క కుర్చీ వేసున్నాయి. టేబుల్ మీద ప్లేట్ పెట్టడానికి కూడా గ్యాప్ లేకుండా మొత్తం నింపేశారు. వైషు షాక్ అయి అలాగే నిలబడి చూస్తుంటే రావణ్ ఆమె చేయి పట్టుకొని తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెడతాడు. ఇప్పుడు ఆమెకు డబుల్ షాక్ తగిలింది. గొంతు పట్టుకొని విసరడం లేదా చెయ్యి పట్టుకొని లాక్కెళ్లడమే అనుభవం ఉన్న వైషుకి ఇప్పుడు కుర్చీలో అలా కూర్చోబెట్టగానే అంతా మర్చిపోయి అతన్ని చూస్తోంది. వైషు కూర్చోగానే సర్వీస్ బాయ్స్ వచ్చి టేబుల్ మీద కొంచెం ఖాళీ చేసి తన ఎదురుగా ఉన్న ప్లేట్లో బిర్యానీ పెట్టి వెనక్కి వెళ్ళిపోతారు. రావణ్ తన సీట్లో కూర్చొని తిను అన్నట్టుగా సైగ చేస్తాడు. వైషు చుట్టుపక్కల చూడగానే అందరూ కూడా బయటకు వెళ్ళిపోతున్నారు. అప్పటిదాకా రద్దీగా ఉన్న ఆ రెస్టారెంట్ 5 సెకండ్లలో ఖాళీ అయిపోయింది. రావణ్ గురించి తెలిసిందే కాబట్టి వాళ్ళు వచ్చే టైంకే రెస్టారెంట్ మొత్తం కూడా ఖాళీ చేయించేశాడు. తగులుతున్న షాకుల్ని తట్టుకుంటూ బిర్యానీ తిందాం అని అనుకునే టైంకు అప్పుడు గుర్తుకొస్తుంది ఈరోజు శనివారం అని. వైషు మనసులో అయ్యో, ఈరోజు శనివారం అనే సంగతే నేను మర్చిపోయానే, ఈరోజు నాన్ వెజ్ తినకూడదు కదా. ఇక్కడ చూస్తే అన్నీ కూడా నాన్ వెజ్ ఐటమ్సే ఉన్నాయి, అది కూడా ఫుల్గా టేబుల్స్ నిండా పెట్టున్నాయి. పోనీ వెజ్ ఐటమ్స్ ఏం లేవా అని అడుగుదామా అని అనుకుంటూ అక్కడ సర్వీస్ బాయ్ని పిలుస్తుంది. చెప్పండి మేడం, ఇంకేమైనా కావాలా అని అడుగుతాడు వచ్చి. వైషు మెల్లగా ఇక్కడ అన్నీ నాన్ వెజ్జేనా, వెజ్ ఐటమ్స్ లేవా అని అడుగుతుంది. అతను వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి మేడం, బట్ సార్ ఇవి ఆర్డర్ ఇచ్చారని ఫ్రెష్గా రెడీ చేసి పెట్టాం. మీకు వెజ్ కావాలనుకుంటే ఈరోజు ఆఫ్టర్నూన్ రెడీ చేసినవి ఉన్నాయి, అవి తెప్పించమంటారా అని అడుగుతాడు. వైషు ఓకే అన్నలోపే రావణ్ ఏమైంది అని అడుగుతాడు. వైషు భయంతో సైలెంట్గా ఉంటే సర్వీస్ బాయ్ మేడంకి వెజ్ ఐటమ్స్ కావాలంట సార్ అని చెప్తాడు. రావణ్ వైషుని చూసి వీటికి ఏమైంది అని అడుగుతాడు. వైషు భయంతోనే మెల్లిగా అది ఈరోజు శనివారం అండి, శనివారం రోజు నాన్ వెజ్ తినను నేను, అందుకే వెజ్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయేమో అని అడుగుతున్నా అని అంటుంది. రావణ్ సర్వీస్ బాయ్తో వెజ్ ఐటమ్స్ ఫ్రెష్గా రెడీ చేసినవి ఉన్నాయా అని అడుగుతాడు. సర్వీస్ బాయ్ ఉన్నాయి సార్, ఈరోజు ఆఫ్టర్నూన్ రెడీ చేసినవే ఉన్నాయి, తీసుకురమ్మంటారా అని అడుగుతాడు. ఏమీ అవసరం లేదని చెప్పి లేచి వైషు చెయ్యి పట్టుకొని రావణ్ బయటికి తీసుకెళ్తాడు.
వైషు తన మనసులో అయ్యో అంత ఫుడ్ వేస్ట్ అయిపోతుందే అని అనుకుంటూ రావణ్ వెనకాలే నడుస్తుంది. రావణ్ అటు వెళ్ళగానే అతని మనుషులు వచ్చి బిల్ క్లియర్ చేస్తారు. ఫుడ్ని ఏం చేయమంటారని అడిగితే వాళ్ళు ఆ ఫుడ్ మొత్తం పార్సల్ చేయించుకొని అనాథాశ్రమంలో ఇచ్చేసి వెళ్తారు. రావణ్ వైషుని తీసుకొని ఈసారి పక్కా వెజ్ హోటల్కి వెళ్తారు. లోపలికి వెళ్లకుండానే వైషు అతన్ని ఆపి ఇక్కడ ఫుడ్ అంతగా బాగోదు రావణ్ గారు అని అంటుంది. రావణ్ ఏమీ మాట్లాడకుండా వెనక్కి తిరిగి కారులో వెళ్తారు. వైషు మాత్రం ఆశ్చర్యంగా చూస్తుంది రావణ్ని. చిన్న చిన్న విషయాలకే కోపడే రావణ్ ఈరోజు ఇంత విసిగిస్తున్నా కూడా కనీసం ముఖంలో కూడా ఆ భావం చూపించకుండా ఎంతో ఓపికగా తిరుగుతున్న రావణ్ని చూసి నమ్మలేకపోతుంది వైష్ణవి. అప్పటికే టైం రాత్రి 10:30 అయిపోయింది. వాళ్ళు ఏ హోటల్కి వెళ్ళాలో చూసుకుంటుంటే వైషు వెంటనే కొంచెం ముందుకు వెళ్తే పానీపూరి బండి ఒకటి వస్తుందండి. అక్కడ పానీపూరి చాలా బాగుంటుంది. అది తినేసి ఇంటికి వెళ్దాం అని అనగానే రావణ్ ఆమె వైపు ఒక లుక్ ఇస్తాడు. రావణ్ అలా చూడగానే వైషు సైలెంట్ అయిపోయి తల దించేస్తుంది. కార్లు నేరుగా హోటల్కి కాకుండా ఎయిర్పోర్ట్కి వెళ్తాయి. హెలికాప్టర్ రెడీగా ఉండడంతో వైషుని తీసుకొని బయలుదేరతాడు రావణ్. వైషు మనసులో ఏంటిది హెలికాప్టర్లో ఎక్కించాడు ఏంటి, నేను విసిగించినందుకు చిరాకొచ్చి దీనికి ఇదే ఎక్కువ అని అనుకుని తిరిగి ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాడా ఏంటి, నేను అయినా కూడా అంత విసిగించి ఉండాల్సింది కాదు, పాపం ఫీల్ అయ్యారేమో అని తన మనసులో అనుకుంటూ ఉండగానే హెలికాప్టర్ కిందకి ల్యాండ్ అవుతుంది. అర్ధరాత్రి పూట బయట అంతా కూడా చీకటిగా ఏమీ కనపడకుండా ఉంది. రావణ్ డోర్ తెరిచి వైషుని కిందకి దించగానే అక్కడ కనబడింది చూసి అడుగు కూడా ముందుకు వేయలేక కళ్ళు పెద్దవి చేసి మరీ దానినే చూస్తోంది వైష్ణవి. కథ ఇంకా ఉంది. మరి రావణ్ వైష్ణవిని ఎక్కడికి తీసుకొచ్చాడు, వైష్ణవి అంతలా ఆశ్చర్యపడటానికి రావణ్ ఏం చేశాడు, మీరు గెస్ చేసి కమెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.